వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. నేను ప్రతిభ. సో దేశవ్యాప్తంగా పవర్ సప్లై అందించేటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కొన్ని జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అవి ఏంటి అన్నది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఇది అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. టోటల్గా వచ్చేసి వేకెన్సీస్ 188 నంబర్స్లో ఉంది. పోస్ట్స్ వచ్చేసి సో ఈచ్ వన్ కూడా ఏ కేటగిరీలో ఉంది, ఏ పోస్ట్లో ఉంది అనేది కూడా వీళ్ళు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అందులో పోస్ట్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు. అవి ఏంటో మనం చూద్దాము. సో ఫస్ట్ది వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ 1. ఈ కేటగిరీలో వీళ్ళు చూస్తుంది ఎలక్ట్రీషియన్ అండ్ లైన్మెన్ కోసము. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ 2 ఏదైతే ఉందో దానికి వచ్చేసి డ్రాఫ్ట్స్మన్, స్టెనోగ్రాఫర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. సో థర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 2 కేటగిరీలో వీళ్ళు చూస్తున్నారు బీకామ్, బీబీఏ ఎట్సెట్రా. ఆ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి జాబ్ వేకెన్సీస్. ఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అనేది మనం ఒకసారి చూద్దాము. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్కి సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్, ఇంజనీరింగ్, బీఈ, అలాగే ఎంబీఏ, ఎంకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు 3 కేటగిరీస్, అందులో మళ్ళీ డిఫరెంట్ పోస్ట్కి సంబంధించి చెప్పారు కాబట్టి మీరు కంప్లీట్ చేసినటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ దేనికైతే సెట్ అవుతుందో ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year. సో ఇది కంప్లీట్లీ ట్రైనింగ్ పీరియడ్గానే ఉంటుంది. అప్రెంటిస్ జాబ్ అనేది స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాం కాబట్టి ఇది మొత్తంగా ఉండే జాబ్ కాదు. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి వీళ్ళు 1 year ఆఫ్ టైం ఇస్తున్నారు. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో యాజ్ అన్ ఇంటర్న్షిప్గా చేస్తున్నప్పుడు మంత్లీ స్టైఫండ్ కూడా ఉంటుంది కాబట్టి మనం డిఫరెంట్ లైక్ ఐటీఐ ట్రేడ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ శాలరీ వచ్చేసి మంత్లీ 13,500 ఉంటుంది. అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి 15,000 ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 17,500 అనేది మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవట్లేదు. ఒకసారి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాము. సో ఈ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా మన అకాడమిక్ మెరిట్ ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఆ మార్క్స్కి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఆ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామిన్ కూడా చేస్తారు. సో లాస్ట్ డేట్ అప్లై ఈ జాబ్కి వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి పోస్టులకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి March 11th. సో ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాబ్కి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే కెరీర్కి సంబంధించి, జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.